దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఏప్రిల్ 1 ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములను కాచి కాపాడి మరొక నూతన దినము, నూతన నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించటకు నీ కృపను దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మొదటి సమూయేలు గ్రంథము 1 నుండి 3 అధ్యాయములు. 1వ అధ్యాయము. ఎఫ్రాయిము మన్యమందు రామాతయిస్మోఫీము పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణం విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలీ యొక్క 2 కుమారులగు హొఫ్నీ, ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. ఎల్కానా తాను బలి అర్పణ చేసిన నాడు తన భార్యగు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాలు ఇచ్చుచూ వచ్చెను. కానీ హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసిగించుటకే ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచూ ఉండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుటేయలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరవక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలీ అనగా హన్నా తన మనసులోనే చెప్పుకొనిచుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను గనుక ఏలీ ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు? నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలనైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోపకారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటినెను. అంతటి ఏలీ, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందుదునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాటి నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటి ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను. ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించు బలి అర్పించుటకును మ్రొక్కుబడి చెల్లించుటకును పోయిరి. అయితే హన్నా, బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాడిని తీసుకుని వత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండెను. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము. నీవు వానికి పాలు మాన్పించే వరకు నిలిచియుండుము. యెహోవా తన వాక్యమును స్థిరపరచును కాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించే వరకు అతని పెంచుచుండెను. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకుని 3 కోడెలను, తూమెడి పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకుని షిలోహులోని మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవానిని ఏలీ వద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన
చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. 2వ అధ్యాయము. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వల్ల నీ రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియూ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానీయుకుడి. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు, తొట్టిల్లిన వారు బలము ధరించుదురు. తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికిపోవుదురు, ఆకలిగొనిన వారు ఆకలి తీరా తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును. జనులను సజీవులనుగాను మృతులనుగాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మనుగుదురు, బలము చేత ఎవడునూ జయమునందుడు. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు. పరమండలములలో నుండి ఆయన వారిపైన ఉరుము వలె గర్జించును. లోకపు సరిహద్దులలో ఉండువారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును. తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును. తర్వాత ఎల్కానా రామాలో తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై యాజకులు చేయుచూ వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలిపశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్లు గల కొంకిని తీసుకుని వచ్చి బొరుసులో గాని తపేలాలో గాని గోనలో గాని కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును. షిలోహుకు వచ్చు ఇశ్రాయేలీలందరికీ వీరు ఇలాగు చేయుచూ వచ్చిరి. ఇదియుగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలిపశువును వధించువానితో, యాజకునికి వండించుటకే మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసం అతడు నీ వద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావలను అని చెప్పుచూ వచ్చెను. ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు. తర్వాత నీ మనసు వచ్చినంత మట్టుకు తీసుకొనవచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగు వద్దు, ఇప్పుడే ఇయ్యవలెను, లేని ఎడల బలవంతము చేత తీసుకొందునను. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి. గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయెను. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదు ధరించుకుని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెన్విటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచూ వచ్చెను. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా, నీకు దొరికిన ఈ సంతానములకు ప్రతిగా యెహోవా నీకు సంతానమిచ్చునుగాక అని ఏలీ ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారి ఇంటికి వెళ్ళిరి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతియే 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచూ ఉండెను. ఏలీ బహు వృద్ధుడాయెను. ఇశ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటను మాట చెవిని పడగా వారిని పిలిపించి ఇట్లనెను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఈలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగు చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచూ యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. అంతటా దైవజనుడొకడు ఏలీ యొద్దకు వచ్చి ఇట్లనెను, యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినది ఏమనగా, నీ పితరుని ఇంటివారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. అతడు నా ముందర ఎఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణమును ధూపమును అర్పించుటకే నాకు యాజకుడగునట్లు ఇశ్రాయేలు గోత్రంలో నుండి నేను అతన్ని ఏర్పరచుకొంటిని. ఇశ్రాయేలీలు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పితరుని ఇంటివారికి ఇచ్చితిని. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు?
మిమ్మును కొవ్వు పెట్టుకొనుటకే నా జనులకు ఇశ్రాయేలీలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నీ ఇంటివారును నీ పితరుని ఇంటివారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నను. ఇప్పుడు అది నా మనసులకు కేవలము ప్రతికూలమాయెను అని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారమొందుదురు. ఆలకించుము. రాగల దినములలో నీ బలమును నీ పుత్రుని ఇంటి బలమును నేను తక్కువ చేతును. నీ ఇంట ముసలివాడు ఒకడును లేకపోవును. యెహోవా ఇశ్రాయేలీలకు చేయదలిచిన మేలు విషయంలో నా నివాస స్థలమునకు అపాయం కలుగగా నీవు చూతువు. ఎప్పటికి నీ ఇంట ముసలివాడు ఉండడు. నా బలిపీఠమునొద్ద ఎవడు ఉండకుండా నేను అందరినీ నశింపజేయక విడిచువాడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖము చేత క్షయమగుటకును సాధనమగును. నీ సంతానపు వారందరూ వయక్కాలమందు మరణమవుదురు. నీ ఇద్దరు కుమారులైన హొప్నీకిని ఫినెహాసుకును సంభవించినది అని నేను చెప్పిన దానికి నీకు సూచనగా ఉండును. ఒక్కనాటి అందే వారిద్దరూ మరణమవుదురు. తర్వాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును. అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలంగా యాజకత్వము జరిగించును. అతనికి నేను నమ్మకమైన సంతానమును పుట్టింతును. అతడు నా అభిషిక్తుని సన్నిధిని ఎప్పటికీ యాజకత్వము జరిగించును. అయితే నీ ఇంటి వారిలో శేషించిన వారు ఒక వెండి రోకనైనను రొట్టె ముక్కనైనను సంపాదించుకొనవలనని అతని వద్దకు వచ్చి దండము పెట్టి, నేను రొట్టె ముక్క తినున్నట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగంలో ఒక దాని అందు నన్ను ఉంచమని అతన్ని వేడుకొందురు. 3వ అధ్యాయము. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరంలో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినానెను. అతడు, నేను పిలవలేదు, పోయి పండుకొమ్మని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి గనక వచ్చితినెను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకొమ్మనెను. సమూయేలు అప్పటికీ యెహోవాను ఎరుగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలీ యెహోవా బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచినడలా యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా, సమూయేలు సమూయేలు అని పిలవగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలుతో నేనొక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవురు గింగురుమనును. ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును. దాన్ని చేయ మొదలుపెట్టి దాన్ని ముగింతును. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలీ ఇంటి వారి దోషమునకు బలిచేతనైనను నైవేద్యము చేతనైను ఎన్నటికీ ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించితిని. తరువాత సమూయేలు ఉదయం వరకు పండుకొని లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెను గాని భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పకపోయెను. అయితే ఏలీ, సమూయేలు నా కుమారుడా అని సమూయేలును పిలవగా అతడు, చిత్తము, నేను ఇక్కడ ఉన్నాననెను. ఏలీ, నీతో యెహోవా ఏమి సెలవిచ్చినో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైనా నీవు మరుగు చేసిన ఎడల అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగజేయును గాక అని చెప్పగా, సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పెను. ఏలీ విని, సెలవిచ్చినవాడు యెహోవా, తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక అనెను. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదీయూ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడెనని దాను మొదలుకుని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీలందరూ తెలుసుకొనిరి. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుతూ వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలీలందరిలో వెల్లడి ఆయను. ఆమె. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు,
కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మా అపరాధములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములను ఉదయకాలమున నీ సన్నిధిలో ఒప్పుకొనిచున్నాం. దయతో క్షమించండి ప్రభా. గడిచిన 3 నెలలు కాచి కాపాడి మరి ఒక నూతన నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ నెలంతా నీ చిత్తానుసారంగా నీ హృదయానుసారులుగా నీకు ఇష్టలుగా జీవించు భాగ్యము అయ్యా మాకు దయచేయమని వేడుకుంటున్నాము. అయ్యా తండ్రి మా పాపములు కడిగివేసి మమ్మల్ని నాయన నీతిమంతులుగా తీర్చుచున్న దేవుడవు నాయన. మా పాపములన్నింటినీ వీపు వెనుక భాగమును వేసుకుని ఇంకెన్నటికీ జ్ఞాపకం చేసుకోనని అన్న దేవుడవు అయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇంకను నీ రూపులోకి మమ్మల్ని మార్చండి అయ్యా నాయన. నీకు దినదినము నీకు మరింత సమీపంగా వచ్చే కృపను మాకు దయచేయండి అయ్యా. మా కుటుంబంలో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, రక్షించండి. మారు మనసు పశ్చాత్తాపము అయ్యా తండ్రి రక్షణ భాగ్యము మీరు దయచేయమని వేడుకొనిచున్నాను. మా బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. నీ కృప కలుగును గాక ప్రభా. రక్షణార్థమైన ముక్కుకాంతి వారిపైన ప్రకాశించబడును గాక అని ప్రార్థిస్తున్నాం. మా పట్టణాన్ని దర్శించండి, మా పట్టణాన్ని రక్షించండి ప్రభా. మా పట్టణంలో కడవరి వర్షాన్ని కురిపించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. దైవజనులందరి కొరకు సేవకులు సేవకురాండ్రి కొరకు ప్రార్థిస్తున్నాం. ఏ రీతిలో నీ సేవలో పాలు పంపులు పొందుకున్నప్పటికీ వారందరికీ అయ్యా నీ కృప కలుగును గాక నాయన. వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చబడును గాక అయ్యా తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి అయ్యా. నిలవబడిన ప్రతి చోట బలమైన అభిషేకంతో వారిని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి ప్రభా. ఆత్మీయ వరములతోనైనా నింపబడి ఆత్మ ఫలము కలిగి జీవించే కృపను దయచేయండి. దినదినము నీ రూపులోకి వచ్చేలాగా కృప చూపండి. బుద్ధి కలిగిన కన్యకుల వలె సిద్ధపాటు కలిగిన జీవితాలు ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు నాయకులు వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నాయన నీతి న్యాయంతో పరిపాలించడం కావాల్సిన బుద్ధి జ్ఞాన వివేకములను మీరు అనుగ్రహించండి. అయ్యి ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము దయచేయండి ప్రభా. నాయనకి ఇజ్రాయెల్ ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం విషయంలో మీరే కృప చూపి కనికరించి ప్రభా యుద్ధము నీ చిత్తమైతే ఆగిపోనట్లు అయ్యా కృప చూపమని వేడుకొనిచున్నాం అయ్యా. నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. భారతదేశంపై నీ కృప కలుగును గాక. భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవబడును గాక. వారి హృదయాలు తెరవబడును గాక. రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టబడును గాక. నిశ్చయముగా తండ్రి నాయన నీ చిత్తము భారతదేశంలో జరగాలి. నీ రాజ్యం స్థాపించబడినట్లు నీ కృపను విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం. నీ పేరు పెట్టబడిన నీ జనులు నాయన పాపం విడిచి తమను తాము తగ్గించుకుని చేసిన ప్రార్థనలకు నాయన యేసు నామంలో జవాబు వచ్చును గాక. అయా మా దేశానికి శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా రాజకీయ పరంగా సాంఘిక పరంగా అన్ని విషయాల్లో స్వస్థత కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల చుట్టూ నీ కంచి వేయండి ప్రభా నాయన. మా దేశ సరిహద్దుల్లో సమాధానం ఉంచండి ప్రభా. అయ్యా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా దేశ ప్రధాని గారిని ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ చీఫ్ మినిస్టర్స్ గవర్నర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వారి కింద పనిచేసిన అధికారులందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరిగించండి. వారికి గొప్ప రక్షణ దయచేయమని అయ్యే ఉదయకాలంలో మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకములో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందంతటా నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మేళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మమ్మను శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవై ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు వాక్యమే విజయం. ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.